గురువుగారు, నిత్య కర్మలు అంటే ఏంటి? అవి ఎన్ని? ఇవి ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి? ప్రతివారు ఈ నిత్యకర్మలను తప్పకుండా ఆచరించాలి. స్నానము, సంధ్య, జపము, హోమము, వైశ్వదేవము, ఇలా కొన్ని కర్మలను తప్పకుండా ప్రతిరోజు ఆచరించమని చెప్పింది. స్నానం అనేది ప్రతిరోజు సూర్యోదయం ముందరే ఆచరించాలి. అలా స్నానం చేస్తేనే అది ఋషి స్నానము, దేవస్నానము అవుతుంది. సూర్యోదయం తర్వాత చేసే స్నానము సరి అయిన ఫలితాన్ని అందివ్వదు. స్నానం తరువాత రోజులో 15 పగలు ముహూర్తాలు, 15 రాత్రి ముహూర్తాలు ఉంటాయి. 30 ముహూర్తాల సమాహారమే ఒక దినము. దీనిలో సంధ్యా సమయంలో అటు వెలుతురు ఇటు చీకటి లేని సమయంలో తప్పకుండా సూర్యభగవానుని ఆరాధన చెయ్యాలి, శివారాధన చెయ్యాలి, దేవతారాధన చెయ్యాలి. తద్వారా సమయంలో ఉన్నటువంటి విఘ్నాలను తొలగించుకోవచ్చు. అందుకే దితితో కశ్యపుడు అంటాడు, తరుణీ ఒక్క ముహూర్తముండు మిది సంధ్యాకాలమిక్కాలమందరయన్ భూతగణావృతుడైన కామారాతి లీలను వృషేశ్వరయానమ సంచరించుచుండు. ఈ సంధ్యా సమయంలో దేవతారాధన చెయ్యాలి అని చెప్తారు. కనుక సంధ్యా సమయంలో దేవతారాధన చేస్తూ జపము, హోమము, వైశ్వదేవము అంటే భారతీయ జీవన విధానంలో కేవలము నీ కోసము మాత్రమే నువ్వు ఆలోచించకుండా యజ్ఞశిష్టా శినస్సంతో ముచ్యంతే సర్వకిల్భిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్ అని తెలియజేస్తారు. అంటే నీకోసం మాత్రమే నువ్వు వండుకు తింటము పాపాన్ని తింటంతో సమానము అని చెప్పటం జరిగింది. కనుకనే జపం చేసి, హోమం చేసి, వైశ్వదేవము అంటే మధ్యాహ్న సమయంలో ఈ కార్యక్రమాలన్నీ ముగించిన తరువాత ఆహారాన్ని భూతములకు అందించేటువంటి అద్భుతమైన నిత్య కర్మ భారతదేశంలో మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. కనుక ఈ నిత్యకర్మలను ఆచరిస్తూ శ్రేయస్సును పొందుతూ అగ్ని ఆరాధన చేస్తూ ఆహారాన్ని అగ్నిలో సమర్పించిన తరువాతనే స్వీకరించేటువంటి అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ ఆహారము నీకు సత్వాన్ని, బలాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అందించి ఆనందాన్ని నీ జీవితంలో భాగంగా మార్చేస్తుంది.